(23/12/2018) నుంచి 29/12/2018 వరకు వృశ్చిక రాశి వారికి ఫలితాలు ఈ రకంగా ఉన్నాయి. గోచార రీత్యా ఒకసారి పరిశీలించి చూసినట్టయితే రాశిలో గురుబుధుల యొక్క సంచారం, వ్యయంలో శుక్రుని యొక్క సంచారం, ద్వితీయంలో రవిశనుల యొక్క సంచారం, తృతీయంలో కేతువు యొక్క సంచారం, పంచమంలో కుజుని యొక్క సంచారం, భాగ్యంలో రాహు యొక్క సంచారం, ఈ రకమైన సంచారం కనబడుతోంది, గోచరిస్తోంది. ఈ సంచారం జరుగుతున్న సమయంలో వాస్తవానికైతే ఏలినాటి శని ప్రభావం తీవ్రంగా ఉంది. ఆ కారణం చేత రావాల్సిన సొమ్ము సమయానికి అందకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. వాస్తవానికి అన్ని రకాలుగాను యోగదాయకమైనటువంటి సమయం అయినా ఏదో ఒక వెలితి ఈ వృశ్చిక రాశి వారికి వెంటాడుతున్నట్టుగా అనిపిస్తుంది. కారణం ఏమంటే పంచమంలో సంచరిస్తున్నటువంటి అంగారకుని యొక్క దృష్టి, అష్టమ దృష్టి వ్యయస్థానం మీద శుక్రుడి మీద పడింది కాబట్టి ఏదో చిన్న అసౌకర్యాలు, తెలిసి తెలియని అసౌకర్యాలు, అంటే విధంగా ఇంతే అని చెప్పగలిగే అవకాశం లేనటువంటి అసౌకర్యాలకి ఈ వృశ్చిక రాశి వారు వెళ్ళే అవకాశం కనబడుతుంది. ఆ కారణం చేత వీటి నుంచి ఇటువంటి దోషాల నుంచి బయటపడాలంటే శాస్త్రం పరిష్కార మార్గాలు సూచించింది కాబట్టి ఆ పరిష్కార మార్గాలు ఏమిటో మనం తెలుసుకుందాం. అంటే సమయాన్ని అనుకూలంగా మార్చుకునేదానికి ఉన్నటువంటి పరిష్కార మార్గాలు. సమయాన్ని అనుకూలంగా మార్చుకోవాలంటే రవిశనులు, ద్వితీయంలో రవిశనులు, పంచమంలో కుజుడు, ఈ రకమైనటువంటి సంచారం జరుగుతుంది కాబట్టి సంకటహార చతుర్థి రోజున వృశ్చిక రాశి వారు కాస్త గోధుమ పిండి తీసుకుని దాంట్లో కందులు, కందిపప్పు కాదు కందులు అంటే పొట్టు తీయనటువంటి కందులు, కనీసం ఒక 100 గ్రాముల కందుల్ని కలిపి దాంట్లో ఈ గోధుమ పిండి ఉంది కాబట్టి రవికి సంబంధించినటువంటిది, కాసిన కందులు కలిపి దాంట్లో కాసిన ఉలవలు కూడా కలిపి తేనెతో ఒక చపాతీ ముద్ద చేసినట్టుగా తయారు చేయించడం. తయారు చేసినటువంటి ఈ మిశ్రమాన్ని తీసుకొని హోమం చేయటం. ఎంత అవకాశం ఉంటే అంత అవకాశం ఉన్నటువంటి వాళ్ళు, వ్యవధి ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ వ్యవధిని అనుసరించి, వాళ్ళ అవకాశాన్ని అనుసరించి ఎంత హోమం చేసామా, చాలా పెద్దది చేసామనే భావన కాదు, చేసామా లేదనేది చాలా ముఖ్యం. ఆ కారణం చేత గోధుమ పిండిలో కాసిన కందులు, కాసిన ఉలవలు, అవకాశం ఉంటే అలసందలు, ఇవి కలిపి హోమ ప్రక్రియని కనుక చేయగలిగినట్టయితే సమయాన్ని అనుకూలంగా మార్చుకున్న వాళ్ళు అవుతారు. ఈ సమయాన్ని అనుకూలంగా మార్చుకునేటువంటి పరిస్థితి సమయం సంకటహార చతుర్థి రోజున వీళ్ళకి తారసపడుతుంది. ఇటువంటి సంకటహార చతుర్థిని చేజార్చుకోకుండా ఈ సంకటహార చతుర్థి హోమాన్ని కనుక నిర్వర్తించుకోగలిగినట్టయితే, ఎందుకంటే ఏ రకమైన సంకటం ఉన్నా కూడా వాటి నుంచి బయటపడటానికి దోహదపడగలిగేది సంకటహార చతుర్థి. ఆ కారణం చేత సంకటహార చతుర్థి అమూల్యమైనటువంటి ఒక వరం కాబట్టి ఆ వరం ప్రత్యేకించి ఈ వారంలో లభ్యం అవుతోంది. కాబట్టి లభ్యమవుతున్నటువంటి ఈ వరాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే ఏ కారణం చేతనా సరే అష్టమ స్థితికి కానీ, అర్ధాష్టమ స్థితికి కానీ, లేకపోతే జన్మ సంబంధించినటువంటి శనీశ్వరునికి సంబంధించినటువంటి ఏ రకమైన దోషం ఉన్నా సరే పోతుంది, అది తొలగిపోతుంది, ఆ సకాలం మనకు అనుకూలంగా మారుతుందని శాస్త్రవచనం. ప్రత్యేకించి వృశ్చిక రాశి వారికి జన్మశని జరుగుతుంది కాబట్టి ఈ రకమైనటువంటి ప్రక్రియ ద్వారా జీవితాన్ని సుఖమయం చేసుకున్న దానికి ఒక మార్గాన్ని భగవంతుడు నిర్దేశించాడు. కాబట్టి శాస్త్రానుసారంగా ఇటువంటి చిన్న చిన్న ప్రక్రియల ద్వారా జీవితాన్ని సుసంపన్నం చేసుకునేదానికి సువర్ణ అవకాశం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.